ఒక నేషనల్ సర్ప్రైజింగ్ బ్రేకింగ్ ఉంది నా దగ్గర, మీకు చూపిస్తాను. ఒకసారి మ్యాప్ లో చూపిస్తాను. ఒడిశాలో 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తోన్న నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి ఈజ్ లూజింగ్. 73 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంటే ఒడిశాలో బీజేడీ 50 చోట్ల ఆధిక్యంలో ఉంది. 12 చోట్ల కాంగ్రెస్, సిపిఐ 1, ఇండిపెండెంట్ 2. 73 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఒడిశాలో గేమ్ చేంజ్ అవబోతోంది. సో ఒరిస్సాలో గేమ్ చేంజ్ అవుతుంది, ముందు నుంచి అంచనాలు వస్తున్నాయి. ఇంకొక బిగ్ బ్రేకింగ్, నార్త్ సౌత్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ పై ఆమె 31,000 ఆధిక్యాన్ని కిషోరీలాల్ స్మృతి ఇరానీపై మెజార్టీ సాధిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. స్మృతి ఇరానీ గురించి ఒకటి చెప్పుకోవాలి. ఆమె రాహుల్ గాంధీ పారిపోయినాడని, రాహుల్ గాంధీ పనికిరాడని, రాహుల్ గాంధీ పప్పు అని ఎంత గేలు చేసినారంటే ఒక నేషనల్ లీడర్ని ఆ స్థాయిలో. అమేథీ వాళ్ళ అడ్డ కాబట్టి అమేథీ నుంచి నేను పంపించేసినాను, మొహం లేదు ఇక్కడికి రావడానికి కూడా ప్రచారం చేసినారు. వీళ్ళు ఏం చేసినారు, వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన తీసుకుని లాస్ట్ మినిట్ వరకు ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని చెప్పి అనుకున్నారు. ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది అనుకుని జస్ట్ ఆ నెహ్రూ ఫ్యామిలీకి దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషిని తీసుకుపోయి అక్కడ పోటీ చేయమని చెప్పినారు. ఇప్పుడు ఆమె చేతిలో 36,000 వెనక. ప్లస్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి రౌండ్లో ఆమె వెనకబడిపోతున్నాం. ఒక్క రౌండ్లో కూడా ముందుకు రాలేదు. అంటే యూపీలో సార్, రెండోది యూపీలో అన్యూజువల్గా రేపటి ఫలితాలు ఇంకా ఇదిగా ఉంటాయి. ఆల్మోస్ట్ 50% అబోవ్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది. అసలు ఎవరు ఊహించలే, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ కదా. అయినా కూడా ఒక ఇంజన్ లేని రాహుల్ గాంధీ అక్కడ లీడ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది.